వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తం కూడా 3 అనే సంఖ్య చుట్టూ తిరుగుతోంది. అవును, 3 అనేది సామాన్యంగా చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్తూ ఉంటారు. కాస్త న్యూమరాలజీ తెలిసిన వాళ్ళు, సంఖ్యాశాస్త్రం తెలిసిన వాళ్ళు అయితే దాన్ని రాడిక్స్ నెంబర్ అని అంటారు. అంటే 3 అనేది ఎంత పవర్ఫుల్ అంటే మీరు గమనించండి. ముల్లోకాలు అంటాం, త్రిమూర్తులు అంటాం. అంతేందుకు, ప్రయోగాలుగా ఈ మధ్య జరిగిన వాటిల్లో సక్సెస్ఫుల్ ప్రయోగం చంద్రయాన్ 3. 1, 2 కూడా ఫెయిలే. చంద్రయాన్ 3 సూపర్ హిట్. అంటే ఆ 3కు ఉండే ఆ సంఖ్య, ఆ బలం, దాని యొక్క పవర్ ఖచ్చితంగా ఏపీ ప్రజల మూడు కూడా మారుతుంది. ఆ మూడు మార్చేంత శక్తి ఉంటుంది నిజంగా. అందుకే దాన్ని అంత పవర్ఫుల్ నెంబర్ అంటారు. ఏంటి మూడు గోళ అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం కూడా 3 చుట్టూ తిరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయం 3 పార్టీల మధ్య ఉంది. సో ఆ 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన. సో ముగ్గురు త్రిమూర్తులు ఎంత పవర్ఫుల్. ఈ 3 పార్టీల అధినేతలు రేపు కూటమి కట్టబోతున్నారు. కూటమి కట్టడానికి ఆల్మోస్ట్ అంతా రంగం సిద్ధమైంది. నేడే అధికారిక ప్రకటన రాబోతోంది. కాబట్టి మీకు 3 చుట్టూ కాసేపు ఆ సంఖ్యాశాస్త్రానికి ఉన్నటువంటి బలం, ఆ రాడిక్స్ నెంబర్ పవర్ అని చెప్పాను. ఆ 3 ఏపీ ప్రజల 3 కూడా మార్చేంత శక్తి డెఫినెట్గా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు దాదాపు కుదిరిపోయింది. సీట్ల సర్దుబాటుకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈరోజు 11 గంటలకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఫైనల్గా చర్చలు జరిపిన అనంతరం పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వస్తుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. పొత్తులు ఖరారైపోయాయి, అధికారిక ప్రకటన రానుంది అన్నదే ఇప్పుడు అటు అధికార వైసీపీలో కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, వారి అనుయాయులకు కానీ, వారి టీంకి కానీ యథావిధిగా అక్కసి ఏ స్థాయిలో వెళ్ళగక్కుతున్నారు అంటే, నిన్నంతా కూడా మనం చూసాం. అసలు చర్చలే జరగనట్టు, అక్కడ కేంద్ర పెద్దలు అసలు వ్యతిరేకంత భావంతో ఉన్నట్టు, టీడీపీకి షాక్, బీజేపీ ఒంటరి పోరు, ఇలాంటి బ్రేకింగ్స్తో, ఇలాంటి రాతలతో వాళ్ళ మాధ్యమాల్లో, ముఖ్యమంత్రి వారికి సంబంధించినటువంటి ఛానళ్లలో, వారికి సంబంధించిన పేపర్లలో, సోషల్ మీడియాలో వారి అక్కసు ఈ స్థాయిలో వెళ్ళగక్కారు. టీడీపీకి షాక్. అవును, టీడీపీకి నిజంగా షాక్ అని వాళ్ళు చెప్తేనే అందరూ తెలుసుకుంటున్నారనమాట. అసలు టీడీపీకి షాక్ అనే విషయం టీడీపీకి కూడా తెలియదు. ఎందుకంటే ఒక పక్కన చాలా క్లియర్గా అపాయింట్మెంట్లు జరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటుపై గౌరవప్రదంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా బీజేపీ, జనసేనకి 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు అనేది గౌరవప్రదంగా వారి మధ్య చర్చ వచ్చింది. సో ఈరోజు 11 గంటలకి తుది చర్చలు జరిగి దీనిపై ఎంత ఏమిటి అనేది ఫిగర్లు ఆ పార్టీలు చెబితే అధికారికంగా తెలుస్తాయి. కానీ 30 అడిగారంట, 40 అడిగారంట, లేకపోతే అసలు ఇష్టం లేదంట, షాక్ అంట, ఒంటరి పోరంట, వెళ్ళిపోమన్నారంట. అసలు నోటికి ఏ స్థాయిలో పని చెప్పారంటే ఇక్కడే వాళ్ళ అక్కసు ఏ స్థాయిలో కనపడుతుందో అర్థమవుతుంది. అసలు ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకోకూడదు అని ఈ 6 నెలల నుంచి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ అది బడిసి కొట్టింది. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. 3 అని నేను నొక్కి వక్కాడిస్తున్నాను కదా. ఇక్కడ 3 పార్టీలకి 3 లక్ష్యాలు, 3 ఎజెండా, 3 ఉమ్మడి ఆలోచనలు ఉన్నాయి. ముందుగా మనం టీడీపీ లక్ష్యం గురించి చూస్తే, టీడీపీకి ఒక లక్ష్యం ఉంది. అదేమిటి అంటే, పూర్తి స్థాయిలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాత మిత్రుడిని బీజేపీని కలుపుకుంటూ, ఆల్రెడీ జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు టీడీపీ లక్ష్యం. ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ అరాచక పాలనని దించేసి పూర్తి స్థాయిలో ఏపీని పునర్నిర్మించాలి అనేది ఇప్పుడు టీడీపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి అని. బీజేపీ లక్ష్యం చూస్తే వాళ్ళది వికసిత భారత్. సో పూర్తి స్థాయిలో మిషన్ 2024 టార్గెట్గా సొంతంగా 370 పైచిలుకు స్థానాలు, 404 400 పార్ అనే లక్ష్యంతో వాళ్ళు ఎన్డీఏలో ఉన్న పాత మిత్రులందరినీ కలుపుకుని ఈ లక్ష్యంతో వెళ్తున్నారు. ఇక జనసేన లక్ష్యం మొదటి నుంచి వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. జగన్ విముక్త ఏపీ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. సో ఒకళ్ళు వికసిత ఆంధ్రప్రదేశ్, ఒకళ్ళు వికసిత భారత్, ఇంకొకళ్ళు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. 3 పార్టీలు 3 లక్ష్యాలతో త్రిశూల వ్యూహంతో ఈసారి ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించిన కూటమి చర్చలు, సీట్ల సర్దుబాటు, పోరాట వ్యూహంపైనే చర్చ జరుగుతోంది. కానీ అసలు సీట్లే కుదరలేదు, వీళ్ళని వెళ్ళిపోమన్నారు, లేకపోతే అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇది నోటికి పని చెప్తూ అధికార పార్టీ, ముఖ్యమంత్రి గారి టీం, వారి సంబంధించిన ఛానల్స్ చెప్తున్న సమాచారం. అయితే
ఈరోజు 11 గంటలకి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన తుది అంశాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ త్రిశూల వ్యూహం ఎందుకన్నానంటే, సామాన్యంగా పొత్తంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది, సీట్ల సర్దుబాటు పైనే ఉంటుంది. ఇది ఆ పార్టీల కన్నా కూడా అధికార పార్టీకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఎలా వస్తారో, మనకు ఎలా చీటీ చింపేస్తారో, ఎందుకంటే కుర్చీ మడతపెట్టేది ప్రజలే వీళ్ళు చెప్పే అంశాలను బేస్ చేసుకుని. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ సీట్ల సర్దుబాటుపై అసలు చిలవలు పలవలుగా చెప్పేస్తున్నారు వాళ్ళు. నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు. వైసీపీ సంబంధించిన వాళ్ళైతే ఒక రకంగా అపాయింట్మెంట్లు దొరకట్లేదు ఈ మాధ్యమాల్లో ఇలా చెప్తున్నప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఇంకొక అడుగు ముందుకేసి ట్విట్టర్ ద్వారా సమాధానాలు చెప్తున్నారు. కుర్చీకి 3 కోళ్ళు ఉంటాయి, 3 కాళ్ళ కుర్చీ నిలబడదని. 4వ కోడు ప్రజలు తలుచుకుంటే ఎంతమంది ఉన్నా కూడా ఆ కుర్చీని నిలబెడతారు, వాళ్ళ కుర్చీని మడత పెడతారు అన్నదే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. మొత్తానికైతే 3 పార్టీల ఉమ్మడి లక్ష్యం, 3 పార్టీల ఉమ్మడి ఎజెండా సిద్ధమైపోయింది. త్రిశూల వ్యూహంతో కూటమి ఖరారయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక ఈరోజు అధికారిక ప్రకటన రానున్న నేపథ్యంలో రాజకీయ ముఖ చిత్రం ఏపీలో ఎలా మారబోతోంది, అధికారిక ప్రకటన చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు, నిజంగా సీట్ల సర్దుబాటుపై, ఢిల్లీ అప్డేట్స్పై జరుగుతున్న పరిణామాలన్నిటిపై చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.